ఉక్రెయిన్కి మూలిగే నక్క మీద తాటి పండు పడే చందమైనటువంటి పరిస్థితి. ఇప్పటికే ట్రంప్ రావడంతో ఇక అమెరికా నుంచి ఆర్థిక సహాయం ఉండేటటువంటి పరిస్థితి లేదు. ఆల్రెడీ మొన్న హయ్యెస్ట్గా $2.5 బిలియన్ రిలీజ్ చేసేశారు. ఇట్స్ ఎనఫ్ అనేటటువంటి సిచ్యుయేషన్లో ఉంది. ఇప్పుడు రష్యాతో యుద్ధం చేయకపోతేనేమో పోతారు, శాంతం ఉక్రెయిన్ ఆక్రమించుకుంటుంది రష్యా. అదే సందర్భంలో అలాగని చెప్పి యుద్ధం చేద్దామంటేనేమో ఆర్థిక సాయం ఉండదు. దాంతో జర్మనీని అడిగింది. ఏదైతే జర్మనీకి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చేటటువంటి నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ని ధ్వంసం చేసింది అమెరికా వాళ్ళతో కలిసి ఇదే ఉక్రెయిన్. అట్లాంటి ఉక్రెయిన్ ఇప్పుడు వాళ్ళని $3.5 బిలియన్ సాయం అడిగింది. అయితే ఇప్పటికే తన ప్రభుత్వం కుప్పకూలే స్థితిలో ఉండి మళ్ళీ ఎన్నికవుతానా లేదని భయపడుతున్నటువంటి ఒలాఫ్ షోల్జ్ ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది ఉక్రెయిన్కి తను సాయం చేయడం పట్ల. దాంతో $3 బిలియన్ కనీసం సాయం చెయ్యాలని అడిగితే ఉక్రెయిన్కి ఇవ్వడానికి నిరాకరించాడు.